అందులో రాయబడినట్లు గుండె చెదిరిన వారినైనా బాగు చేయవాడు అనే మాట నా జీవితాల్లో చాలా ధైర్యాన్ని పరిచింది. ఇందులో నేను ఒక మాట మీకు జ్ఞాపం చేస్తున్నాను. అది 19వ చరణం. ఆయన తన వాక్యము యాకోబునకు తెలియజేసింది, తన కట్టడలను తన న్యాయ విధులను ఇశ్రాయేలునకు తెలియజేసెను. దేవుని బిడ్డలారా గమనించండి, వాక్యము యాకోబు దగ్గర రానంత వరకు యాకోబు ఇశ్రాయేలుగా మార్చబడలేదు. ఒక వ్యక్తి ప్రయోజకుడు కావడానికి కావలసింది మందిరంలో కానీ ఈ సమాజంలో కానీ కేవలం వాక్యం మాత్రమే. హలో, ఒంటి మీద కట్టే తెల్ల బట్టను బట్టి, మన గుడి మీద పెట్టే పెద్ద శిలువను బట్టి, మన పట్టుకునే పెద్ద బైబిల్ని బట్టి బ్రతుకులు మారిపోతాయి అనుకోవడం కష్టం. అదంత అజ్ఞానం. అది వాక్యం మన లోపలికి వస్తేనే మనం మార్పు చెందుతాం. హల్లెలూయా. ఎందుకంటే వాక్యము పనిచేస్తూ మొదలు పెడితే ప్రతి పాపాన్ని కడుగుద్ది. అందుకని వాక్యం దివారాత్రులు ధ్యానించాలి, చదవాలి. అది చదివేటప్పుడు అది మనలో పని చేయాలంటే 3 విషయాలకు దూరంగా ఉండాలి. దుష్టుల ఆలోచనకు దూరంగా ఉండాలి, అపహాసుకులు కూర్చునే స్థలాన్ని లేచి రావాలి, పాపుల మార్గాన్ని విడిచిపెట్టాలి. ఉపదేశ క్రమం ఒకటి వచ్చి ఏది పడుతుంది వాక్యం కాదు. ఇన్ని గ్రామాల నుంచి ప్రజలు ఇక్కడ రావడానికి గల కారణం ఉపదేశ క్రమం. ఉపదేశ క్రమము, ఆ క్రమాన్ని కలిగి బోధించడం. ఎక్కడో ఒక వాక్యం తీసుకుని 4 ముక్కలు చెప్పే అయిపోద్ది కాదు. అది కాదు. ఉపదేశ క్రమంతో ప్రజలు ఆయుధపరుస్తుంటే అది నేరుగా వెళ్ళి హృదయాన్ని టచ్ చేస్తుంది. మైండ్లో కాదు, హృదయాన్ని టచ్ చేస్తే ఆ మనిషిలో మార్పు వస్తూ ఉంటుంది. ఇంతకాలం బ్రతికాం, ఈ బ్రతుకు కాదు, ఇప్పుడే నేను ఒక నీతికి దాసులుగా నా శరీరం ఉండాలి. ఏ చేతులు దోచుకున్నాయో అదే చేతులు పంచిపెట్టేవిగా, ఏ తలంపులు కుయుక్తిగా ఉన్నాయో అదే తలంపులు ఇతరులకు మేలు చేసేవిగా, ఏ కాళ్ళు పాపానికి పరిగెత్తాయో అదే కాళ్ళు సువార్తకు పరిగెత్తేవిగా, అదే జీవితం పరిశుద్ధ ఉపదేశం. 42వ యెషయా గ్రంథంలో ఏమండి ఏం చేశాడు ఆయన? ఉపదేశ క్రమం ఒకటి ఇచ్చాడు. చూడండి అక్కడ ఏమండి, యెషయా గ్రంథం 42వ అధ్యాయం 21వ వచనం. యెహోవా తన నీతిని బట్టి సంతోషము గలవాడు. అమ్మా అందరూ వింటున్నారండి? అయ్యా, దేవునికి నీతిని, దేవుని నీతి, మనుషుల నీతి కాదు ఇది. మనకి కూడా ఏ నీతికి దాసులు చేస్తుంది? మనుషుల నీతికి దాసులను కాదండి, దేవుని నీతికి దాసులుగా మార్చుతుంది. ఎందుకంటే దేవుడు తన నీతిని బట్టి సంతోషముగా ఉన్నప్పుడు, కోపంతో ఉన్నప్పుడు కాదండి, ఆయన విపరీతమైన కోపంతో ఉన్నప్పుడు కాదండి, మహాప్రేమతో సంతోషంగా ఉన్నప్పుడు ఉపదేశ క్రమం ఒకటి గణపరిచి దాన్ని గొప్ప చేసి మనకి ఇచ్చాడు. ఇప్పుడు ఉపదేశ క్రమంలోకి ఎవరు వస్తారో వాళ్ళు ఏం చేస్తారంటే నీతిమంతులుగా మార్చబడి, జాగ్రత్తగా వినండి, నీతిమంతులుగా మార్చబడి వాళ్ళు కూడా గొప్ప వాళ్ళు అవుతారు. మొదట నీ స్థితి కొద్దిగా ఉండినా చాలామంది ఏమంటారంటే క్రైస్తవ జీవితంలో అతను అన్నట్టుగా ఇలా చూస్తారు, ఏదో కింద నాటిన ఇత్తనం లాగా. కొద్ది రోజులకి పైకి వచ్చినాడు పర్లేదు అనుకుంటాడు, మొక్కలాగా. తర్వాత కాస్త దూరం వచ్చేకి పర్లేదులే మనతో ఉన్నారులే అనుకుంటారు. తర్వాత కొద్ది రోజులకి అమ్మో ఎదుగుతున్నారు. తర్వాత ఈ మెళ్ళ ఎత్తలేక ఏ బాబా ఇలా ఎదిగేస్తున్నాడే, గంపలో కుండలతో వచ్చాడు, ఎంత బాగుపడిపోతున్నాడా అని ఏడుస్తాడు. ఎందుకంటే క్రైస్తవ జీవితం ఒక ఇత్తనం లాంటిది. అది మహావృక్షం చేయగలిగే శక్తి ఉపదేశానికి ఉంది. చేతగాని వారుగా వచ్చిన శక్తివంతమైన వ్యక్తులుగా చేయగలిగే ఉపదేశం. ఎందుకంటే అది గొప్ప చేయటానికి వచ్చింది. అది ఎవరికి అందితే వాళ్ళు గొప్పవాళ్ళు అవుతారు. ఈ సంఘంలో నీ దర్శించి గొప్పవాళ్ళు అయ్యేదానికంటే చర్చికి వచ్చి ఉపదేశం విని గొప్పవాళ్ళు అయిన వాళ్ళు ఎక్కువ ఉన్నారు. ఇక్కడ ఎంతమంది ఉన్నారు ఇక్కడ అలాంటి వాళ్ళు? అయ్యా, మీరు వచ్చి మా ఇళ్లలో ప్రార్థన చేసిన దానికంటే మేము వచ్చి సంఘంలో కట్టుకున్న దాన్ని బట్టి నేను బాగున్నానన్న వాళ్ళు ఒకసారి చేస్తారా? ఏంటి, ఎంతమంది ఉన్నారా? అదే నా గుండె ధైర్యం.
నేను వెళ్ళటం వల్ల ఉద్ధరించలేను ఎవరిని. ఉపదేశం వెళ్ళటం వల్లే ప్రజలు ఉద్ధరించబడతారు. ఉపదేశం ఎక్కడి నుంచి వచ్చింది? అబ్రహాం ఇంట్లో వచ్చింది. అబ్రహాం ఇంట్లో ఈ ఉపదేశం ఉండేదండి. ఓ రోజు వాళ్ళ అబ్బాయి ఇస్సాకు రాత్రికి రాత్రి పెట్లు బేళ్లు చదువుకుని వెళ్ళిపోదాం అనుకున్నాడు. పరాదేశం పోయి బతుకుదాం. చూడు, కొంతమంది ఇక్కడి నుంచి హైదరాబాద్ పోతే బాగుపడతాం. అక్కడికి వెళ్ళేది ఏముండదు, అక్కడ ఊడుగు చేయటమే. నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఊడుగుని చేయాలి, తప్పదు. నా చిన్నప్పుడు ఒక మాట ఉండేది, పరిగెత్తి పాలు తాగుటి కంటే బాధేసి మీకు చెప్పండి గట్టిగా. బాగా చెప్పినారే. నేను అందుకే అంటాను, ఎక్కడికైనా ఏరును ఊరు పోవాలనుకోండి, మండపేటలో బతకపోతే ఎక్కడ బతకలేదు, దరిద్రం అంటాను నేను. లైవ్ వెళ్తుందా వినాలి వాళ్ళు. లైవ్ అట్లేదా? రికార్డ్ చేస్తున్నావా? తర్వాత వెంటనే పెట్టే వాళ్ళకి, దరిద్రులకి. ఏ ఊరు వెళ్ళి బతుకుతావు నువ్వు? ఏ దేశం వెళ్ళి బతుకుతావు నువ్వు? నీ ఇచ్చ కోసం వెళ్తున్నావు తప్ప నిజానికి బ్రతకాలనుకుంటే నీతిగా నువ్వు ఇక్కడ ఉంటే దేవుడు బ్రతికిస్తాడు. కెరూతు వాగుల దగ్గర పోషించే దేవుడు నేను పోషించగలడు. ఎచ్చకి వెళ్ళాలి. ఎచ్చ అంటే ఎక్కడైతే స్వేచ్ఛగా ఉండలేను. చూడండి, మోయాబులో నయోమి ఎందుకు వెళ్ళింది? తిండి లేక అనుకుంటున్నారా? స్వేచ్ఛ కావాలి. 18వ అధ్యాయం సామెతలు ఉంటుంది. స్వేచ్ఛానుసారంగా జీవించడం కోసం పరిగెత్తారు వారు. 18వ అధ్యాయం 1వ వచనండి, వేరుండగోరు వారు ఎవరైనా స్వేచ్ఛను కోరుకుంటున్నారు. ఎంతకాలం అన్నయ్య గారి దగ్గర ఉంటారు? బాస్ గారు ఎంతకాలం అన్నయ్య గారు చచ్చిపోతావు? ఎంతకాలం ఆయన తిడుతూ ఉంటే పాడుతూ ఉంటావు అంటారా? అంటారు. వాడికి ఏం కావాలి? స్వేచ్ఛ కావాలి. స్వేచ్ఛ ఉన్నవాడు ఉపదేశంలో ఉండలేడు. ఉపదేశంలో ఉన్నవాడు స్వేచ్ఛగా ఉండలేడు. నీరసం వస్తూ ఉంటుంది. ఎవరు వచ్చి వాళ్ళ బాధలు చెప్తున్నారు. ఇందాక జీవనప్రసాద్ చెప్తున్నాను నేను. వాళ్ళు కూడా మాట్లాడుకుంటారంట, వాళ్ళ భార్య భర్తలు. అన్నయ్య గారు ఇన్ని సమస్యల్లో కూడా మన బాధలు వింటాడా అని. మరి వినాలి కదా. నాకే నీరసం ఉంటుంది, వాళ్ళు నీరసాలు చెప్తుంటారు నాకు. ఏం చేయాలి? వినకపోతే చెప్పండి, పారిపోదాం అనిపిస్తుంది. నో, పారిపోతే ఉపదేశంలో ఉండలేను. ఉపదేశంలో ఉండేవాడికి నిందలు వస్తాయి, శ్రమలు వస్తాయి, శోధనలు వస్తాయి. ఇది మోయలేను అనిపిస్తుంది. కానీ మోయించేవాడు ఆయన. నిలబడడం నువ్వు నేర్చుకుంటే నువ్వు మోయించేవాడు ఆయన. ఎందుకంటే ఉపదేశంలో ఉన్నవాడికి ఒకటే లెక్క. నేను దేవుడిని మోస్తున్నాను అనుకోడు, నన్ను ఆయన మోస్తున్నాడు అనుకుంటాడు. నేను కాబట్టి అనుకోడు, ఆయన ఉండబట్టి అనుకుంటాడు. నేను కాబట్టి అనుకున్నవాడు ఉపదేశంలో లేడు, ఆయన ఉన్నాడు కాబట్టి అనుకున్నవాడు ఉపదేశంలో ఉన్నాడు. దావీదు అలాగే బ్రతికాడండి. నేను కాబట్టి అని బ్రతకల దావీదు, ఆయన ఉండబట్టి. హల్లెలూయా. దైవజనుడు యేసన్న పాడతాడు, నీవు నాకుండగా నీవే నాండగా, నీవు నాకుండగా నీవే నాండగా, నీవేనా 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 ఆత్మదాహము తీర్చిన వెంబడించిన. హల్లెలూయా చెప్పాలి. ఉన్నారు ఇక్కడ. ఆ పాటలో భావం ఏంటి తెలుసా? 40 సంవత్సరాలండి ఇశ్రాయేలు తిరుగుతున్నారా, ఇశ్రాయేలు సంచరిస్తున్నారా, వాళ్ళ వెనకాల బండ నడుస్తుందంట. మనం బండ ఉన్న ఇప్పుడు మీకు ఎప్పుడైనా మీ ఇంటి దగ్గర కుళాయి వచ్చిందా? మీరు వెళ్ళారు కుళాయి దగ్గరికి? నవ్వరేంటి? బావి దగ్గర మీరు వెళ్ళారు, బావి మీ దగ్గరికి వచ్చిందా? బావి మీ దగ్గరికి వస్తే బడులను చచ్చిపోతారు. ఆమెను కదమ్మా, నిజం చెప్తుంటే ఆమెను అంటే పెట్టమ్మా, చచ్చిపోవడం ఆమెను. అమ్మ విన్నారా? ఉన్నారు ఇక్కడ. ప్లస్ పైపు మీ దగ్గరికి వచ్చిందా? మీరు పైపు దగ్గరికి వెళ్ళారా? కానీ ఇశ్రాయేలుకి ఎలా తెలుసా? మంచి పదాలు అవి. ఆ దైవజనుడు పాడిన పాట. వెంబడించావయ్యా వాళ్ళని. ఆ బండంట వాళ్ళ వెనకాల వచ్చిందంట. వాళ్ళు ఎక్కడికి పోతున్నా? సీను అరణ్యానికి పోతున్నా, కాదేశుకు పోతున్నా, సీనాయి దగ్గరికి పోతున్నా. ఎక్కడికి పోతున్నా
వాళ్ళని వెంబడించుకుంటూ వచ్చింది ఆ బండ. ఈరోజు నిన్ను కూడా ప్రభు అలా వెంబడిస్తా వస్తున్నాడు. నీవు ఎక్కడికి పోతున్నా మనం ఏమండి, నిజమే కదా, నువ్వు ఏ ఊరు పోతున్నా ఎక్కడికి పోతున్నా ఆయన వెంబడిస్తున్నావు. ఇప్పుడు నువ్వు వెళ్ళే ఊరిని బట్టి కాదు బతుకుతున్నది, ఆయన వెంబడించడాన్ని బట్టి బతుకుతున్నావు. ఆయన మనల్ని వెంబడించడం అనే దాన్ని గుర్తిస్తే ఇస్సాకు అదే చెప్పినాడు. ఆదికాండం 26వ అధ్యాయం 5వ వచనంలో, నీ తండ్రి నా మాట విన్నాడు. ఏం విద్యార్థి విన్నాడు, నీ తండ్రి నా మాట విన్నాడు. నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు, నువ్వు కూడా నా మాట విను. మాట ఏంటంటే ఏంటి తెలుసా? నా ఆజ్ఞ, నా కట్టడి, నా నియమమును పాటించడం. అందరు వినండి ఈ మాట, తల్ల పైకెత్తి. ఆజ్ఞ, కట్టడి, నియమం. 3 విషయాలు చెప్పండి. ఆజ్ఞ, ఏళ్ళు 3 ఇలా పెట్టండి. ముందు సిగ్నల్ మూయండి. సిగ్నల్ ముందు ఎట్టకూడదు. ఆజ్ఞ, 2 కట్టడి, 3 నియమం. మనకు శరీరానికి ఆజ్ఞ కావాలి, ప్రాణానికి కట్టడి కావాలి, ఆత్మకు నియమం కావాలి. ప్రత్యక్ష గుడారంలో ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలం 3 ఉంటాయి. ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము. ఆవరణము శరీరానికి గుర్తు. అక్కడ బలిపీఠము, గంగాళం ఉంటుంది. దాన్ని కట్టడి, అది ఆజ్ఞ, క్షమించాలి. ఇక కాస్త ముందుకు వస్తే ఏముంటుందంటే పరిశుద్ధ స్థలం. జ్ఞాపం చేస్తూ వచ్చాను. ఏంటా జ్ఞాపం చేస్తుందంటే, ఉదయం జ్ఞాపం చేస్తున్న అనుభవం. ఒక వ్యక్తి తనను తాను ప్రత్యేకపరుచుకుంటే, నన్ను ఎవడు బలవంతంగా తెల్లబట్టలు కట్టుకో, నన్ను ఎవడు బలవంతంగా నువ్వు బంగారం ధరించుకో, నువ్వెవరు నన్ను బలవంతంగా నువ్వు ఎలాగుండు అలాగుండు అని చెప్పలే. నాకు నేనే కట్టడి చేసుకున్నా. నాకు నేనే జీన్ ప్యాంట్తో బలిపీఠం ఎక్కకూడదు, టీషర్ట్తో బలిపీఠం ఎక్కకూడదు. నా వయస్సు యవ్వన కాలంలోనే డిసైడ్ చేసుకున్నా. అయితే సూట్ మీద వెళ్ళచ్చు. కొన్ని కట్టడలు ఉన్నాయి. ఉపవాసం చేస్తే ఎలా ఉండాలి, ప్రార్థన చేస్తే ఈ సమయం గడపాలి, బైబిల్ ఇన్ని అధ్యాయాలు చదవాలి. ఈరోజు ఎవరైనా ఇలాంటి కట్టడలు చేసుకున్నారా? దేవుడు వారిని బహుగా దీవిస్తాడు. నిజం, నువ్వు చేసే చిన్న ప్రార్థన పెద్ద అద్భుతం చేస్తుంది. అందరిలో వచ్చి వెళ్ళిపోయి అందరిలాగా సరదాగా గోరింటాకులు, రంగులు, ఆడావుళ్ళు, అల్లరి, ఆడావిడి, కుడుములు, ఉడుములు అంతే. తిను, వెళ్ళు, నష్టపోయేది ఎవరు? ఏమండి, కట్టడి చేసుకున్న వానికి సింహాలు లోపడతాయి. ఎందుకంటే దానియేలు, షడ్రకు, మేషకు, అబేద్నెగోకు కట్టడి చేసుకున్నారు కనుక అగ్ని బలం చలారిపోయింది. కట్టడి చేసుకున్న వాడితో దేవుడు ఉంటాడండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యంలో సత్యాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. పరిశుద్ధాత్మ దేవుడు ఈ మాటలు చేతులది. హల్లెలూయా. మీకు అర్థం అవడానికి ఈ మాటల బాధతో నాకు చాలా పోరాటం ఉందని చెప్తున్నాను ఈరోజు వాక్యం మీకు. ఉదయకాలం ఎన్నో రిఫరెన్స్లు చెప్పినా అలసటే అనిపించలే. ఇప్పుడు మీకు వాక్యం చెప్పడానికి టిఫిన్ చేసి మరి వచ్చినాను, నీరసం వచ్చినది. ఎందుకో ఇంకొకటి తినన్నయ్యా, ఇంకోటి తినని పెట్టాడు ఈయన భాస్కర్. రాత్రంతా ప్రత్యేకంగా గడిపిన నీరసం లేకుండా 2 ఆరాధనలు బాగానే జరిగినది. ఈరోజు మీకు చెప్పే విషయాలు ఉపదేశ క్రమానికి అప్పగించుకోండి అని చెప్పడానికి, అది మిమ్మల్ని నీతిమంతులుగా చేస్తుంది. నీతిమంతులుగా చేయబడాలనే వాళ్ళు ఉపదేశ క్రమంలో ఎన్ని క్వాలిటీస్ ఉంటాయి అంటే ఆజ్ఞ, కట్టడి, నియమం. ఏ బాబు ఈ పాస్టర్ గారు ఎలా చెప్తున్నాడు అని మీరు అనుకుంటే అది మీ పొరపాటు. చెప్పకపోవడం వల్ల కొంతమంది తప్పుడు పనులు చేస్తారు. చెప్పి తీసుకుపోతే దానివల్ల ప్రయోజనం లేదు. చెప్పినప్పుడు దాన్ని గ్రహించగలిగితే నువ్వు ధన్యుడివి, ధన్యురాలివి.
దయచేసి గమనించండి. శరీరానికి ఏముండాలి? ఆజ్ఞ ఉండాలి. ప్రాణానికి ఏముండాలి? కట్టడి ఉండాలి. అది నువ్వు ఉండమంటే ఉండాలా, ఉపవాసం ఉండమంటే ఉండాలా, నువ్వు పండుకోమంటే పండుకోవాలా, నువ్వు వెళ్ళు అంటే వెళ్ళాలా. నీ ప్రాణం చెప్పినట్టు నువ్వు కాదు, నువ్వు చెప్పినట్టు నీ ప్రాణం వినాలా. నీ ప్రాణానికి చెప్పినట్లుగా సెల్ ఫోన్ ఇవ్వద్దు, నీ ప్రాణానికి చెప్పినట్లుగా దానికి కావలసినవన్నీ పెట్టద్దు. దేవుడు ఏది చెప్తున్నాడో అది విని నీ ప్రాణానికి నేర్పాల. ఇది కట్టడి. అందుకనే షడ్రక్ మేషకు అబేద్నెగోకు ముందు మంచి భోజనం పెట్టారట, మంచి జాయింట్లు, మంచి ద్రాక్షరసం పెట్టారు. ప్రాణాలు ఎగబడుతున్నాయి. ఇది బబులోన్లో ఉన్న మంచి ద్రాక్షరసం, మంచి పేరున్న మంచి వైన్, ఇది తాగితే బాగుండు అనుకుంటుంది ప్రాణం. ఆగా. దానియేలు, షడ్రక్ మేషకు అబేద్నెగోకు వారి ప్రాణాలను ఏం చేసుకున్నారు తెలుసా? కట్టడి చేసి ఆ యొక్క వాళ్లకు ఆహారం అందించే వ్యక్తిని పిలిచి, మేము ఈ భోజనం చెయ్యం, మీ ద్రాక్షరసం త్రాగం, మాకు కాయగూరలు ఇవ్వండి, వండుకు తింటామన్నారు. అరే పిచ్చోళ్ళలాగా ఉన్నారు. ఈ దేశ భోజనం మీకు స్పెషల్గా వచ్చింది, మీకు స్పెషల్గా నిర్ణయించబడిన భోజనం ఇది. ఎవడనైతే ఎగబడి తింటాడు. ఇది అందరికీ అందదబ్బా, జ్ఞానవంతులని మీకు ఇచ్చారు. కొంతని సెలెక్ట్ చేయబడిన వారికి ఇవ్వబడిన భోజనం ఇది. మాకు సాధారణంగా సామాన్య మనుషులు తినే భోజనం మాకు పెట్టండి చాలు. వీళ్ళు ఎక్కడ వాళ్ళరా, ఎంతో ఉన్నత స్థాయిలో ఉన్న దరిద్రం వెళ్ళబోస్తున్నారు అన్నట్టుగా ఆ ఆహారం అందించే ఆ శాఖలో ఉన్న మంత్రి వీళ్ళని పిచ్చోళ్ళ చూశాడు. కానీ తర్వాత మంత్రి వీళ్ళ ముందు గడగడ వణికాడు. కారణం ఏంటి తెలుసా? వీళ్ళని అగ్నిగుండంలో పాడేస్తే అగ్ని వీళ్ళు కాల్చలేదు, వీళ్ళు సింహాగోలో పాడేస్తే సింహాలు ఇతను తినలేదు. కారణం వీళ్ళు కట్టడి కలిగిన వాళ్ళు. వీళ్ళ ప్రాణం ఆశించదల్లా తినరు, వీళ్ళ ప్రాణం ఆశించదల్లా త్రాగరు. అది దానియేలు గ్రంథం 1:8 ఉంటుంది. తమ కట్టడికి ఆధారం అండి. నా భాష అర్థమవుతుందా? మీరు పుస్తకాలు తిరగేసే అవ్వదు. ఇప్పుడు తర్వాత తిరిగాను మీరు కొద్దిగా అలవాటు పడండి మందిరానికి. నేను అన్ని రిఫరెన్స్లు చెప్తాను, మీరేమి ఇబ్బంది పడక్కర్లేదు. ఎంత కట్టడి అంటే ఒక నియమం ఉందట దానియేలుకు, ఒక నియమం. ఎంత గొప్ప నియమము అది! మీరు దానియేలు గ్రంథం చదువుతున్నప్పుడు అక్కడ చాలా స్పష్టంగా ఉన్న మాట 6:10 అనుకుంటా కదా, ఏమని? అతడు యథాప్రకారంగా ఏం చేస్తాడు అమ్మా? యథాప్రకారముగా చట్టాలు ప్రార్థన చేయకూడదు దేవుడికి ఎవడు మాట్లాడకూడదు అని ఉన్నా యథాప్రకారంగా పొద్దున్న, మధ్యాహ్నము, సాయంకాలము ప్రార్థన చేయుట నియమం. చెప్పనమాట. ఆత్మకు సంబంధించినవన్నీ నియమాలు, ప్రాణానికి సంబంధించినవన్నీ కట్టడలు, శరీరానికి సంబంధించినవన్నీ ఆజ్ఞలు. హలో, ప్రత్యక్ష గుడారం ఎక్కడో కాదు, మన మీదే ఉందండి. మన శరీరము, మన జీవము, మన ఆత్మయే ప్రత్యక్ష గుడారానికి ఛాయాచిత్రం. అందుచేత మనం వాటిని పాటించాలి. ఎలా పాటించగలం? దాన్ని చెప్పి నేను ముగిస్తాను. అపోస్తుల కార్యం 2వ అధ్యాయానికి రండి. 37వ వచనంలో వాక్యం విన్న వాళ్ళంతా ఏమన్నా తెలుసా? అయ్యా మేమేం చేయాలి అని అడిగారండి. అయ్యా అయ్యలారా మేమేం చేయాలి అని అడిగారండి. ఎందుకు అడిగారు అలాగా అంటారా? వీళ్ళకి వాక్యం గుచ్చుకుంది. నిత్య జీవానికి వెళ్ళాలి. దేవుడు నిజదేవుడు ఆయన అని తెలిసింది. యేసుక్రీస్తు నిజదేవుడు. ఆయన్ని మేము ధిక్కరించాం. 14 జాతులు, 14 భాషలు గల వాళ్ళు కూడుకున్నారు అక్కడ. సుమారు 14 భాషలు మాట్లాడే వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరి హృదయాలు నొచ్చుకున్నాయి. పరిశుద్ధాత్ముడు దిగి రావడం చూశారు. దేవుని మాటలు విన్న వీళ్ళు నొచ్చుకుని వేల మంది ప్రజలు ఆ యెరూషలేములో ఆ మేడగది వైపు చూస్తుంటే, నేను 5 times యెరూషలేం వెళ్ళాను. 5 పర్యాయాలు ఆ మేడగది నాకు తెలుసు. ఆ మేడగది ఇలాగే చిన్నగా ఉంటుంది మనకలాగా. 120 మంది ఆత్మతో నింపబడి ఉన్నారు.
వాడు అడుగుతూ, అయ్యా మేమేం చేస్తే రక్షణ పొందుతాం? అప్పుడు వాళ్ళకి ఉపదేశ క్రమం ఒకటి చెప్పాడు. పేతురు ఆ ఉపదేశ క్రమంలో ఒకటి, మీరు మారు మనసు పొందాలి. అందరూ చెప్పండి ఈ మాట. మారు మనసు అంటే లోకం వైపుగా వెళ్ళిపోతున్న ఈ ఆశలను ప్రభు తట్టుకు మల్లుకోవడం. ఏమి తిందామా, ఏమి త్రాగుదామా, ఏమి ధరించుకుందామా అన్న తలంపులకు వెళ్ళిపోయే మీ హృదయాలు, ఆయన ఉన్నాడు నాకు చాలు, అన్నీ ఆయన చూసుకుంటాడు. ఇందాక పాడారు కదా పాట, అర్థమైందండి మీకు? అర్థమైందా? అది ఇందా భాస్కర్ పాట మార్చినట్టున్నాడు. కథల్లో పోయి ఏం చేశాడు? స్థితి పెట్టాడు. కథల్లో స్థితిగా మార్చాడట. మంచిది. దయచేసి ఈ విషయం గుర్తించండి. ఈరోజు ఎంతమంది అలాంటి మారు మనసు పొందిన వాళ్ళు ఉన్నారు? మారు మనసు అక్కర్లేని వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. వాళ్ళకి కావాల్సిందల్లా యేసుప్రభుని ఎందుకు నమ్ముకున్నానంటే, పెళ్ళి కావాలి, పిల్లలు కావాలి, ఇల్లు కావాలి, స్థలాలు కావాలి, పక్కోడిది కలిసిపోవాలి, ఎదటోడిది వచ్చి పడిపోవాలి, ఇంకా అవసరమైతే ట్రంప్ లాంటి వాడు కూడా మా ఇంటికి వచ్చి మాకు అన్నీ ఇచ్చేయాలి, మోడీ గారు మారి మా దగ్గర రావాలి. ఈ దరిద్రపు ఆలోచనలు తప్ప నిత్య జీవం కావాలి, ఆత్మలో ఎదగాలి, ప్రార్థనలు ఎదగాలి, వాక్యంలో ఎదగాలి, ప్రభు హృదయంలో తొంగి చూసే అనుభవం నాకు కావాలి. ఆయన హృదయంలో నా గురించి ఏమనుకుంటాడో తెలుసుకోవాలి. ఆయన నన్ను ఎందుకు పుట్టించాడో ఆ కారణం నేను నెరవేర్చే వ్యక్తిగా నాకు బోధించబడాలి. ఈ తలంపులు లేవు. మారు మనసు వ్యక్తికి, మారు మనసు పొందిన వ్యక్తి ప్రార్థన చేస్తే ఎలా ఉంటుందో తెలుసా? ప్రభువా, ఇక మాకు నీ హృదయంలో ఉన్న విషయాలు బయలుపరచాలి, ఇక నీ కొరకు నేను ఏ విధంగా చేయగలను, మాలో విజ్ఞాపనకర్తగా నువ్వు ఉండాలా. ఇలాంటి పదాలు వస్తాయి. మారు మనసులో ఏం వస్తాయి? ప్రభువా, వచ్చి పడిపోవాలి. నేనేమి మాట్లాడదలుచుకోలేదు, ఎందుకంటే కొన్ని విషయాలు చెప్తే ముఖాలు మాడిపోతాయి. అంత డూబు. వీళ్ళు నడిపించేది దేవుడు కాదు, పరిశుద్ధాత్ముడు కాదు, వ్యక్తులు. నేను మధ్యాహ్నం చెప్పాను చూడండి, రాత్రి కూడా చెప్పాను. ఒంటి మీద కట్టే బట్ట మొదలుకొని వాళ్ళు పండే పడక వరకు కూడా ఎవరో ఒకటి గైడెన్స్ ఉండాలి వాళ్ళకి. దేవుడి గైడెన్స్, పరిశుద్ధాత్మ గైడెన్స్ కాదు. వాళ్ళు చర్చికి వెళ్ళాలన్నా, మానాలన్నా, ఉండాలన్నా, ఓడాలన్నా, చేయాలన్నా, తుమ్మాలన్నా, అక్కడ దగ్గాలన్నా చాలా దరిద్రం ఏంటంటే, భక్తిలో క్రీస్తుని వెంబడించడం మానేసి మనుషుల్ని వెంబడించటం. నేను చాలా మందిని చూశాను. నాది 32 సంవత్సరాల సేవ అనుభవం. నా తండ్రికి అప్పటికే 50 సంవత్సరాల సేవ అనుభవం. నా చిన్న వయసు నుంచి భార్య నుండి ఆయన సేవలో ఉన్నారు. మా ఇంటికి ప్రభు అయిన యేసుక్రీస్తు రక్షకుడిగా వచ్చాడు. నాకెందుకో ఈ మాట జ్ఞాపం చేస్తాను. పరిశుద్ధాత్మ దేవుడి నడిపింపుకి అప్పగించుకోరు వాళ్ళు. వాళ్ళు సొంత పెత్తనం చేస్తారు. బైబిల్ ఏం చెప్తుంది? సామెతలో 3:6 చదవండి. నీ ప్రవర్తన అంతటి మీద ఎవరి అధికారం ఉండాలా? ఈ 32 సంవత్సరాల సేవలో దేవుని అధికారం కంటే ఫ్రెండ్స్ అధికారం, కొలిక్స్ అధికారం, కులం అధికారం, వాళ్ళ ఇంట్లో అద్దుకున్న వాళ్ళ అధికారం, వాళ్ళ ఓనర్ల అధికారం, వాళ్ళ నాయకుల అధికారం, వాళ్ళ యొక్క స్థితిని ఎవరో అమ్మాయికి అప్పగించుకోవడం, పరాయి స్త్రీకి అప్పగించుకోవడం, పరాయి వాడి భార్యకి అప్పగించుకోవడం, పరాయి వాడి భర్తకు అప్పగించుకోవడం. ఆవిడ ఏ సట్ట వేయమంటే ఆ సట్ట వేస్తాడు. ఆడు ఏ రంగు చీర కట్టమంటే ఆ రంగు చీర కడద్దు దేవుడే. ముందే చెప్పాను నేను, నా అంతటి నేను బోధించట్లేదు ఇప్పుడు. అందుకే ఉపదేశ క్రమం అర్థం కాదు వాళ్ళకి. దరిద్రులు. ఎందుకు మానేసేవరా నువ్వు? చర్చికి సరిగా రావట్లేదంటే సట్ట ప్రాబ్లం. ఎప్పుడు మారుతారు మనుషులు? వాళ్ళకున్న మసి బతుకుల్ని సేవకుడి మీద పులుముతారు. వాళ్ళకున్న మసి బతుకులు ఉంటాయి కదా, అవి సేవకుడి మీద రుద్దుతారు. వాడు సేవకుడు అలాగే ఉన్నాడని ప్రచారాలు చేస్తారు. వాళ్ళ బ్రతుకులు అవి. ఇక్కడున్న కానుక పెట్టె మీద కానీ, ఇక్కడున్న ప్రజల మీద కానీ ఆధారపడి బ్రతికే సేవకుడిని కాదు నేను. పరిశుద్ధాత్ముడు నడి సంఘంలో. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యం ఉన్నట్టుగా మీతో మాట్లాడుతున్నాను.
పూర్తిగా పరిశుద్ధాత్మ దేవునికి అప్పగించుకోవడం మారు మనసు. రెండవది ఏంటట? బాప్తిసం, పాప క్షమాపణ నిమిత్త బాప్తిసం, అదే గంగాలం. ఈ రెండు అనుభవాలే శరీరానికి చాలా అవసరం. ఇది ఆజ్ఞలు ఇవే. మరి కట్టడలేంటి? పరిశుద్ధాత్మని వరం పొందుతారు. విన్నారా? ఆ కింద ఉన్నది చూడండి, పరిశుద్ధాత్మ. అపొస్తలుల కార్యం 2వ అధ్యాయం చూడండి బైబిల్లో. అప్పుడు మీరు పరిశుద్ధాత్మ. ఏమండి నేను చెప్పేవి ఉన్నాయా? పరిశుద్ధాత్మ అనే వరము మీ జీవానికి ఆధారం కావాలి. అది కట్టడి. ఎందుకు కట్టడి? కట్టడి అంటే ఏంటి? ఖచ్చితంగా చేయాలి. ఆత్మ లేనివాడు ఆయన వాడు కాడు. ఎందరైతే దేవుని ఆత్మతో నడిపించబడుతురో వారే దేవుని పిల్లలు. అది కట్టడండి. అది ఇక రెండో అందులో జ్ఞాపకం చేస్తున్నాను, మూర్ఖులకి తరం వారికి వేరవ్వాలి. ప్రాణంలో చేసుకోవాలి, డిసైడ్ చేసుకోవాలి. ఇవి తినొచ్చా తినకూడదా, ఈ టైంలో వెళ్ళొచ్చా వెళ్ళకూడదా, ఈ సౌత్ టైంలో వాళ్ళ ఇంటికి వెళ్ళొచ్చా, ఈ దసరా టైంలో వాళ్ళ ఇంటికి వెళ్ళొచ్చా, ఈ టైంలో కాదు మనకి వెళ్ళవలసింది. సెలవులు ఉంటే ఉన్నాయి, చర్చిలోకి వెళ్ళి ప్రార్థన చేసుకుందాం. ఈ టైంలో వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి మన ప్రభునాము అవమానపరచబడకూడదు. మూర్ఖులకు తరం వారికి వేరుగా బ్రతకడం నేర్చుకోవాలి. సెల్ ఫోన్ సంగతులకు వేరుగా ఉండడం నేర్చుకోవాలి. కట్టడి. ఇంకా చెప్పాలంటే కట్టడిలో అపోస్తుల బోధ యందు 42వ వచనంలో అపోస్తుల బోధ యందును సహవాసం. అంటే అపోస్తుల బోధ అంటే ఏంటి? పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగించబడిన బోధ కదా. ఆ బోధ ఎలా ఉంటుంది? పొడవబడేది, గుచ్చుకునేది, సరిచేసేది. హల్లెలూయా. సహవాసమందును. ఒక ఆదివారం వచ్చి వెళ్ళిపోతే కాదండి. ఆయా సందర్భాల్లో జరుగుతున్న నియమిక కూటాలకి ఎక్కడ, మంగళవారం ప్రార్థనకి ఎక్కడ, ఉపవాస ప్రార్థనకి ఎక్కడ, పరిశుద్ధాత్మ కూడికి ఎక్కడ? అమ్మో 17 రోజులు ఏకదాటిగా వచ్చిపోయినాను కదయా. పొద్దున్న మధ్యాహ్నం సాయంకాలం 3 పూట్ల తింటున్నావు కదా, మళ్ళీ ఎందుకు పొద్దున్నే తినేస్తున్నావు? చచ్చిపోతున్నామండి. ఆత్మలో ఎదగాలనుకుంటే నీ జీవితంలో కూడా అవకాశం దొరికినప్పుడే కాదు, అవకాశం కల్పించుకుని మరి దేవుని సన్నిధికి రావాలి. హల్లెలూయా. అవకాశం కల్పించుకుని మరి మందిరానికి రావాలి. వ్యాపారాలు ఉంటాయి, ఉద్యోగాలు ఉంటాయి, భవిష్యత్తులో చాలా కార్యక్రమాలు ఉంటాయి. చచ్చిపోతే ఏవి మన వెంట రావు. బ్రతుకుండగా ఏదైనా చేస్తే అది నీతిని కట్టుకోవటమే. నీతి ఎక్కడొస్తుంది? ఉపదేశంలో వస్తుంది. ఉపదేశం ఎక్కడుంది? అపోస్తుల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుటను ఎడతెగని ప్రార్థన జీవితం. ఇవన్నీ నియమముగా పెట్టుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. నేను మరొక విషయం చెప్తున్నాను వినండి. అదే అపోస్తుల కార్యం 2:45 ప్రకారంగా నీకు కలిగి ఉన్నది అక్కరగా ఉన్న వారికి పంచిపెట్టాలి. ఈరోజు ఈ పరిచయను బట్టి ఎంతమంది అనాథి బిడ్డలను పెంచాలి, ఎంతమంది ఉన్నత విద్యలు ఇవ్వాలి. అనాథి పిల్లలే కాదు, మంచి పిల్లలు కూడా, మన తల్లిదండ్రులు ఉన్న పిల్లలు కూడా. నా గురున్న చాలామంది తల్లిదండ్రులు ఉన్న పిల్లలే. అనాథి పిల్లలు బయట ఉంటారు, బయట ఇచ్చాను నేను. నా స్కూల్ దగ్గర నా దగ్గర అనాథి పిల్లలు లేరండి. కొంతమంది అనుకుంటారు అనాథి పిల్లల్ని చూస్తున్నాడంట, పళ్ళు ఊడిపోతే జాగ్రత్త. నా దగ్గర అందరు రాజు పిల్లలే. ఆడవిడ ఓగుతున్నాడట ఈ మధ్య. మన స్కూలు, మన పరిచర్య, ది కింగ్స్ టెంపుల్ రాజు పిల్లలే. వాడిని అదుగురున్న పిల్లల తల్లిదండ్రులు ఉన్నారు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడకండి. దేవుని పిల్లలారా, ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, నేను బయట ఉన్నవారిని పెంచుతున్నాను. అక్కడ అనాథులు ఉన్నవారు బయట ఉంటారే, వాళ్ళకి ఇస్తున్నాను. అండమానికి పంపుతున్నా, శ్రీకాకుళం జిల్లాకు పంపుతున్నా, విశాఖపట్నం ఏరియాకు పంపుతున్నా, ఎవడి ఒకవేళ నెల్లూరు పంపుతున్నా, ఒంగోలు పంపుతున్నా. ఎవడు చదివించుకోలేడు వాడికి. ఎవడు తండ్రి చనిపోతే వాడిపై 4 సంవత్సరాలు 4 లక్షలు కట్టాను. నా దగ్గర ఉన్న పిల్లలు కాదు కదా. ఎంతమందికి భోజనం పెట్టగలను, ఎంతమందిని బలపరచగలను, నేను తినేది వాళ్ళకి పెడుతున్నాను. వాళ్ళు నేను కలిసే ఉంటున్నాము. హల్లెలూయా. వారికి తండ్రిగా దేవుడు నన్ను అప్పగించాడు.
ఇప్పుడు సంఘంలో అనేక మంది యవన పిల్లలు ఉన్నారు, అనేక మంది జీవితంలో ఉన్నారు. నాకు తెలియకుండా ఒకరోజు తండ్రి మనసు నాకు ఇచ్చాడు. అందుకని ప్రతి బిడ్డలో కూతురును చూస్తున్నాను మీ లోపల. ఏ చెడు చూపు చోట్ల కూతురును చూచే చూపు నాకు ఇచ్చాడు దేవుడిని ఛాలెంజ్ చేస్తాను. అర్థమవుతుంది తమ్ముళ్ళు? వాళ్ళ కూతురులుగానే ట్రీట్ చేస్తాను, డీల్ చేస్తాను. నేను ఎవరిని తప్పుగా చూడలేదే. ఆ మనసు ఉంటే ఉపదేశం నా దగ్గర ఉండదే. హలో, ఏ సంఘ కాపరి తన సంఘంలో ఉన్న పిల్లల్ని కూతురులాగా చూడగలుగుతాడో వాడు ఉపదేశం ఉన్నవాడు. పరస్కాలు ఆడలేడు, ఎటగాడులు ఆడలేడు. తన కన్న కూతురిని ఎలాగ పెంచుతాడో అలాగే బయట కూతుర్ని పెంచుతాడు. అది తన కలిగి ఉన్నది అక్కరగున్న వారికి పంచిపెట్టే ప్రేమ. 7వదిగా తనతో పాటు నిత్య జీవానికి చేర్చేవాడు. 47వ వచనం అదేనా, తనతో పాటు చేర్చుకునేది అని ఉంటుంది. ఇదంతా ఉపదేశ క్రమం అని వింటున్నారా? ఏంటంటే ఇదంతా ఉపదేశ క్రమం. ఒకటి ఏంటది చెప్పాలి. ఒకటి మారు మనస్సు, 2 బాప్తీసం. ఈ 2 దేనికి సాదృశ్యం? ఏమంటే ఆజ్ఞకు సాదృశ్యం. ఇవి శరీరానికి అప్లై చేయాలి, ఇది ఆవరణానికి అప్లై చేయాలి. ఎందుకంటే ఆవరణలో బలిపీఠం ఉంటుంది, గంగాళం ఉంటుంది. గంగాళం బాప్తీసానికి సాదృశ్యం. ఇక నెక్స్ట్ పరిశుద్ధ స్థలంలోకి వచ్చావా, పరిశుద్ధాత్మని తేపవృక్ష నీ లోపల వెలిగించబడాలి. రొట్టెల బల్లైన మూర్ఖులకి తరువారికి వేరే జీవితం వాక్యంతో డిసైడ్ చేసుకోవాలి. అంతేకా ధూపవేదికలో అపొస్తలుల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ఎడతెగని ప్రార్థన అనే ఒక గొప్ప సుగంధ ద్రవ్యములతో నువ్వు ధూపార్తినిగా మారిపోవాలి. ఇక నియమం అంటారా, నీ కలిగి ఉన్నది ఈ లోకంలో దాచుకోవడం కాదు, పరలోకంలో దాచుకోవాలి. అందుకు నీ కలిగి ఉన్నది ఏదైనా సరే, ఎంతమందికి నువ్వు చదువు ఇవ్వగలవు, ఎంతమందికి భోజనం ఇవ్వగలవు, ఎంతమందికి వస్త్రాలు ఇవ్వగలవు, ఎంతమందిని బలపరచగలవు, ఎంతమందికి ప్రేమగా వారిని పలకరించి బలపరచగలవు, అపవిత్రత అంటుకోకుండా పరిశుద్ధంగా ఆత్మీయ ఎంతమందిని కట్టగలవో వారందరినీ ఆత్మీయంగా కట్టాలి. ఇక 7 నిత్య జీవం కోసమే ఎదురు చూడాలి. నీతో ఉన్నవారిని కూడా నిత్య జీవం కోసమే. ఎందుకంటే తల్లి గర్భం నెలలే, భూమి మీద సంవత్సరాలే, యుగ యుగాలుండే రాజ్యం అదే. ఆ రాజ్యం కోసం ఈనాడు భక్తి జీవితం కట్టుకోవాలి. అందరం మోకరించుదాం. ఈ ఉపదేశ క్రమం ఎవరికుంటుందో వారికి నీతి విస్తరిస్తుందండి, నీతి విస్తరిస్తుంది. ప్రార్థన చేద్దాం, అందరూ ప్రార్థన చేద్దాం. దైవ సేవకులు నాన్నగారు మన కొరకు ప్రార్థన చేస్తారు. అందరూ కళ్ళు మూసుకుని ప్రార్థనలో అందరూ కళ్ళు మూసుకోవాలి. స్తోత్ర 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 అందరూ చెప్పండి ఒకసారి. హల్లెలూయా. సర్వ సృష్టికర్తమైన దేవ, మా కొరకు పరాక వదిలిపెట్టి కన్యమరియని పాపులు రక్షించడానికి జన్మించి ఈ దాసుని ద్వారా వాడుకుంటున్నాం. మొదలుపడుతున్న సంఘానికి బలమైన వర్తాన్ని చెప్పడానికి పంపించావు. ఈ దాసుని ఇంకా వాడుకో, బలపరచు, జీవించి ఊరందరగా ఆశీర్వదించు. యేసు నామములో అడుగుతున్న పర్వతండి. నా ప్రాణమై యెహోవాను సన్నిధించు, నా అంతరంగ సమస్తమైన పరిశుద్ధనామం సన్నిధించు. నా ప్రాణమై యెహోవాను సన్నిధించు. చేసిన దేవుని పరమ తండ్రి దేవుని యొక్క ప్రేమయు, కుమారుడు యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాస సమాధానం చేరువచ్చిన మనకు తనకిష్టమైన భూమి దిన ప్రజలకు సదా తోడే నడిపించునుగా.